అంటే నేను విన్నా సార్ 5 లేయర్ ఫార్మింగ్ అని చెప్పి. ఇదేనా సార్ అది? 5 లేయర్ అనేది ఒక సిస్టము. అది ఎక్కడైనా చేసుకోవచ్చు, నగరాల్లో, పట్టణాల్లో, ఇంటి దగ్గర, గ్రామాల్లో, వ్యవసాయ భూముల్లో, మాగాణుల్లో, మెట్టల్లో ఎక్కడైనా చేసుకోవచ్చు. 1000 గజాల స్థలం ఉందనుకోండి, ఇది 400 గజాలు, 600 గజాలు ఇల్లు. అట్లా అంటే ఇంకా ఏది కొనుక్కోకుండా బతకటం. అంటే అలా ఎందుకు చేసుకోవాలంటే డబ్బులు సంపాదించినాక మంచి ఆహారం ఎవరి దగ్గర లేదు. అందుకనే కొంత పార్ట్ని మీరు పంటలాగా పెడితే మీరు ఏది బయట కొనుక్కోకుండా తినటం అనేది. ఎవరికి సరిపడా వాళ్ళు పండించుకున్నా కూడా 360 రోజులు మీకు రూట్ క్రాప్స్ వస్తాయి, వెజిటేబుల్స్ వస్తాయి, లీఫీ వెజిటేబుల్స్ వస్తాయి, పళ్ళు వస్తాయి, అన్నీ వస్తాయి దాంట్లో. కొన్ని ప్రాంతాల్లో అంటే నేల సారం అనేది ఉండదు అంటుంటారు కదా సార్, అలాంటి ప్రాంతాల్లో కూడా ప్రకృతి వ్యవసాయం సాధ్యపడుతుందా? భూమి అన్నపూర్ణేశ్వరి అండి, భూమి చెడ్డది అనేది ఎక్కడా లేదు. సారం పోటాకి మనం చేసింది ఏంటంటే రసాయనాలు వాడటం వల్ల వైవిధ్యాన్ని చెడగొట్టాం జీవరాశుల్ని. మళ్ళీ దాన్ని మనం పెంచేది గోవు ఒకటే. అసలు సృష్టిలో ఈ భూమి మీద అతి సులువైన పని ఉందంటే అది పాలేకర్ గారి వ్యవసాయమే. హితేష్ పటేల్ అని మీరు ఎప్పుడైనా వెళ్ళరండి, మహారాష్ట్ర. అతను నాసిక్లో ఉంటాడు. కచ్ నుంచి వాళ్ళు ఇక్కడికి వలస వచ్చారు, గుజరాత్ నుంచి వచ్చి నాసిక్లో సెటిల్ అయ్యారు. లాస్ట్ ఇయర్ పాలేకర్ గారు పిలిస్తే నేను వెళ్ళాను మేలో. 6 లక్షలు సంపాదిస్తున్నాడు ఎకరంలో. చూడకపోతే తెలియదు కదా మనకి ప్రపంచం. నా పొలంలో అయితే అదే 5 లేయర్ మోడల్ 2.5 లక్షల ఆదాయం నేను లెక్క గట్టి చూపిస్తే వాళ్ళు 2.5 lakhs ఒక ఎకరంలో. ఆయన నాకన్నా ఎంతో రెట్లు బాగా చేశాడు. 6 లక్షలు ఆయన టార్గెట్ 12 లక్షలు. నెక్స్ట్ చేసే దాంట్లో 12 లక్షలకి ఆయన ఒక లక్ష్యం చేసుకుని చేస్తున్నాడు పని. మనం అదే మోసు పద్ధతిలో ప్రాజెక్ట్ నుంచి నీళ్ళు ఇవ్వాలి, అదే వరి పెట్టాలి, అదే నాట్లు పెట్టాలి, అదే డబ్బులు తెచ్చుకోవాలి, ఎన్నాళ్ళు ఎలా? అందుకని క్షేత్ర దర్శనాలు చూడాలి. అందుకని నా సమయాన్ని నేను ఆచరిస్తా. తెలియని వాళ్ళకి ఇలా కార్యాలయం ఇది, అలాగే మళ్ళీ నా పొలానికి తీసుకెళ్ళి చూపిస్తున్నాను మార్పు రావటానికి. మనం ఆచరించి చెప్పినప్పుడే వాళ్ళు మారుతారు కదా. అందుకే సమయం ఇవ్వటం అనేది నేను పాలేకర్ గారి ద్వారా నేర్చుకున్నాను. ఈ భూమి మీద ఎవరైనా అందరికీ రిటర్న్ టికెట్స్ అయిపోయినాయి కదా, ఏదో ఒకటి చేసి వెళ్ళిపోవాలి. ఇక్కడ ఎవరు పర్మనెంట్ లేవు, కానీ అలా అందరూ అనుకుంటున్నారు. రేపు ఏంటి, మనం అందరం ఇలా బతికేస్తూ ఉంటే రేపు పిల్లల పరిస్థితి ఏంటి కదా. ఒకప్పుడు తాతలు అమ్మమ్మలు జనరేషన్కి, మమ్మీ వాళ్ళ జనరేషన్కి, మా జనరేషన్కి నెక్స్ట్ తగ్గుతూ వస్తుంది సార్ లైఫ్ స్పాన్ అనేది. అసలు టోటల్గా తగ్గుతూ వస్తుంది, స్పందన లేదు. ఫీలింగ్స్ అంటారు కదా, దేనికి ఒక అనుభూతి అనుభవం ఏమీ లేవు. దేనికి స్పందించే గుణాలు కూడా లేవు. కృత్రిమంగా జీవిస్తున్నాం, కృత్రిమంగా ఉంటున్నాం. ఎందుకంటే కృత్రిమమైన ఆహారం తింటున్నాం కాబట్టి దాన్ని ఆస్వాదించట్లా, ఏ పనిని ఆస్వాదించట్లా, నెట్టుకొస్తున్నాం భారంగా. ఇది కాదమ్మా, భారతీయ జీవన విధానం ఇది కాదు. నేను ఇలా లేను, నేను రోజు రోజుకు మార్చుకుంటున్నా. నేను నచ్చని వాళ్ళు కూడా చాలా మంది ఉంటారు, అంతే కదా. అందరు నచ్చాలని ఏం లేదు కదా. ఉంటారా సార్? అలా కూడా మంచే కదా సార్ చెప్తున్నారు. వాళ్ళు మంచోళ్ళే, వాళ్ళు తింటే నా ఆహారం చెడ్డది. తినే ఆహారం వల్ల కూడా ఆలోచన విధానం మారిపోతుంది. జైసా అన్నయ్య వైసామన్నయ్య కదా. సో ఆ ఆలోచనలు నేను వాళ్ళని కూడా ఏమి కోపగించుకోను. వాళ్ళు కూడా మంచి ఆహారం తినాలని కోరుకుంటాను. అది ఇవన్నీ మామూలే. అనేక కారణాలు ఉంటాయి నచ్చపోవటానికి, కానీ ఇదంతా అజ్ఞానం. మనం ఒక భావాన్ని వ్యక్తపరచగలుగుతాం. మనకు నోరు ఇచ్చాడు భగవంతుడు. ఏ పక్షికి జంతువుకి నోరు ఇవ్వలే పాపం కదా. ఇంత తప్పులు చేసింది మనిషే ఈ భూమి మీద. ఈ భూమికి భారం కూడా మనిషే కదా. అసలు భూమికి ఏదైనా సహాయం చేశాడా? లేదు కదా.
కాకి చేసిన సహాయం కూడా చేయలే. హ్మ్. కాకి ఎంత గొప్ప పని చేస్తుందండి, చిన్న పక్షి అవును. తేనెటీగ ఎంత సహాయం చేస్తుంది. కాకి దాని జీవితకాలంలో వేప గింజలు తిని ఇన్ని స్ప్రెడ్ చేయడం వల్ల హ్మ్. ఇన్ని వేప మొక్కలు బహిరంగ ప్రదేశాల్లో ఉన్నాయని మనుషులు నాటినాయి కాదు, కాకులు నాటినాయి. ఓకే. అది 800 నుంచి 1000 గింజలు తింటుంది అది హ్మ్. ఆ వేసవి కాలంలో. ఓకే. అవి ఎక్కడ గింజలు లేవు, ఎక్కడ చెట్లు లేవు, అక్కడ వేసేది తీస్తుంది. హ్మ్. మరి కాకి చేసిన పని కూడా మనం చేయలేదు కదా. కాకిని ఎప్పుడు తలుచుకుంటాం మనం? మన ఎవరైనా పెద్దోళ్ళు చనిపోయినప్పుడు. చచ్చిపోయినప్పుడు పిండం పెడతాయి తలుచుకుంటాం, అంతకు మించి తలుచుకోలేము అవును సార్. కదా. హ్మ్. మరి మనిషి ఈ భూమి మీద అన్నీ నాదే అనుకుంటున్నాడు, కానీ హ్మ్. ఇవేమి లేవు అనుకోండి మనిషి బతకలేడు. ఈ జంతువులు, కీటకాలు, పక్షులు హ్మ్. ఇవి లేకపోతే మనిషి ఈ భూమి మీద బతకలేడు ఓకే. కదా. అవును సార్. మనిషి అవసరం లేకుండా హ్మ్. ఈ జంతువులన్నీ కొన్ని యుగాలు బతుకుతాయి. రైట్ సార్. మనిషి అవసరం ఏ లేదు. జంతువుకి లేదు, అవును. అవును. కానీ వాటిలో అవసరం మనకుంది ఉంది. కదా. తేనెటీగ అవసరం ఉంది, హ్మ్. ఆవు అవసరం ఉంది, పక్షి అవసరం ఉంది, ఉంది. అన్ని అవసరం మనకుంది. హ్మ్. మన పొలంలో పాలేకర్ గారి వ్యవసాయంలో మేలు చేసే కీటకాలు, హ్మ్. బెనిఫిషియల్ ఇన్సెక్ట్స్ అంటారు కదా, ఓకే. అవి బోల్డ్ వస్తాయి. ఆ. అవి వచ్చి శత్రు పురుగులు తింటాయి అవి. ఆహాహా. ఓకే. మనం ప్రతి పురుగు మీద మన అస్త్రాన్ని ఉపయోగించక్కర్, మేలు చేసే బోల్డ్ ఉంటాయి. హ్మ్. ఎప్పుడైతే మనం కెమికల్స్ మానేసామో అవి అంతటా అవి వచ్చేస్తాయి మన పొలానికి. హ్మ్. అవన్నీ చచ్చిపోయినాయి అనుకోండి, మనం ఇక్కడ ఈ భూమి మీద లేవు. ఓకే. అందుకనే మన అవసరం వాటికి లేదు, వాటి అవసరం మనకి చాలా ఉంది. హ్మ్. అందుకనే మనం వాటి అన్నిటికీ కృతజ్ఞతాభావంతో ఉండాలి. వాటి రుణం తీర్చుకోవాలన్నప్పుడు మన భూమిని తగలబెట్టకూడదు. పంట వ్యర్థాలను తగలబెట్టేసి అవన్నీ చనిపోతున్నాయి. వరి అవ్వగానే తగలబెడతారు. తగలబెట్టేస్తారు. ఇది ప్రతి సంవత్సరం చేస్తున్నారు. పంజాబ్తో మొదలైంది, హ్మ్. అన్ని రాష్ట్రాలకు వచ్చేసింది. ఎందుకంటే పశు సంపద లేదు గ్రామాల్లో. అవును. మరి వరి గడ్డి పశువులు తినవు కదా, హ్మ్. పశువులు లేవు కదా. ట్రాక్టర్తో వ్యవసాయం చేస్తున్నాడు, హ్మ్. ట్రాక్టర్ గడ్డి తిందు, తిందు. ఎందుకంటే తగలబెట్టేస్తున్నాడు. హ్మ్. ఇప్పుడు ఇటుక తయారు చేస్తారు కదా, అవును. ఇటుక ఎలా తయారు చేస్తారు? మట్టిని తొక్కి బట్ నీటిలో తగిన నీళ్లు మట్టి కలిపి తొక్కి అచ్చు తయారు చేసి కాలుస్తారు ఆరిన తర్వాత. ప్రతి సంవత్సరం మనం ఈ వరి చేలని, పంట వ్యర్థాలని తగలబెట్టామనుకోండి, రోజు కాలుస్తూ ఉంటే నేల ఏమవుద్ది? పాడైపోతుంది. ఇటుకగా మారుతుంది. ఓకే. ఒక ఇటుక అయిపోద్ది, మట్టి మాయమైపోద్ది. హ్మ్. అంతే కదా, కాల్చకూడదు కదా. ఓకే. మట్టి మాయమైపోతే మనిషి మాయమైపోతాడు. జనరల్‌గా ఊర్లలో వింటుంటాం సార్, కాల్చడం వల్ల అదంతా స్మాష్ అయిపోయి ఇంకా సారం పెరుగుతుంది భూమిలో అని అంటుంటారు. అది రాంగా సార్ అయితే? ఇప్పుడు ఒకటి అనుకుందామమ్మా, హ్మ్. ఇవన్నీ సైంటిస్టులు అలా చెప్పారు. హ్మ్. ఎందుకంటే సైంటిస్టు రైతుని ఫస్ట్ వినియోగదారుని చేశారు. రైతు ఉత్పత్తిదారుడు. హ్మ్. భూమిలో ఒక గింజ పెట్టి వేల గింజలు తీస్తాడు అవును. కదా. అవును సార్. ఇది సృజన. హ్మ్. వాళ్ళు ఏం చేశారు, రైతు ఎప్పుడు ఆధారపడేటట్టు, దానికి భూమిని అలా తగలబెడతంలా నేల గట్టి బారిపోద్ది, హ్మ్. దీనికి ట్రాక్టర్ కావాలి, ఆ. ట్రాక్టర్ స్పేర్ పార్ట్లు కావాలి, ఇంజిన్ కావాలి, ఇవన్నీ కొనేటట్టుగా తయారు చేశారు. ఓకే. ఇలా మనం ఆధారపడేటట్టు తయారు చేశారు. హ్మ్. విత్తనం కొనాలి, మళ్ళీ విత్తనం వేసినప్పుడు కలుపు వస్తుంది, కలుపు మందు కొనాలి, అవును. పై మందులు కొనాలి, ప్రతిరోజు జేబులోంచి డబ్బులు వెళ్ళేటట్టు చేశారు. హ్మ్. ఇట్లా మన భూమిని పాడు చేసి ఆ పంట వ్యర్థాలు తగలబెట్టాలి, దాంట్లో మైక్రోబ్స్ ఉన్నాయి, ఇవన్నీ మళ్ళీ వ్యాపిస్తాయి అని స్వామినాథనే చెప్పింది. హ్మ్. తర్వాత స్వామినాథ్ ఏమంటాడు, పంజాబ్లో అంత తీవ్రంగా అయినాక ఇప్పుడు ప్యాకింగ్ మెటీరియల్కి వాడండి, దీన్ని గడ్డిని తగలబెట్టద్దు అంటున్నారు. ఓకే. ఇప్పుడు ఎవరుంటారు మాట, తాగుబోతుడు తాగుడు అలవాటు చేసినాక మానేయన ఆయన అంటే మాండే కదా.